నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవీ కొరడ్. ప్రస్తుతం మనతో పాటు మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో కూడా ఇస్తున్నారు. సో మనందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ కి చెందిన మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇంపాక్ట్ కానివ్వండి, స్పార్క్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్, వారియర్ వంటి స్కూటర్స్ ప్రీవియస్ గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో ఇచ్చారు. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే మనకి స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని, ఈవెన్ ఇంపాక్ట్ స్కూటర్ కూడా ఇస్తున్నారు. బట్ ఈ వీడియోలో నేను మీకు స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ గురించి చెప్తాను. మేము ఆల్రెడీ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూని ఆల్రెడీ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని మన ఈవీ కొరడ్ ఛానల్ అయితే ఉంటుంది, చూడండి. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనేది అయితే మీకు చెప్తాను. ఇక స్కూటర్ యొక్క డిజైన్ గురించి చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ లో దొరికినట్టుగానే లో లైసెన్స్ సెగ్మెంట్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ స్కూటర్ అయితే ఉంటుందో మనకి డ్యూయల్ లైట్ తో అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ముందు వైపు అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ లభిస్తుంది. అలానే బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది అనమాట. సో మడ్ గార్డ్ అనేది ఎలా అయితే ఉంటుంది అనమాట, క్వాలిటీ అనేది బాగానే ఉంది అనమాట. సో పైన చూస్తుంటే మనకి 2 లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ ఆర్ లోగో ఇచ్చి మనకి స్పార్క్ అనే ఒక పేరు అయితే మెన్షన్ చేస్తున్నారు. స్పార్క్ మోడల్ అనమాట ఇది. ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి, మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈవెన్ టర్న్ లైట్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇస్తున్నారు. సో డిజైన్ కాస్త వీ కర్వ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ ఫుట్ బోర్డ్ స్పేస్ చూసుకున్నట్లయితే మీకు సిలిండర్ పట్టేంత స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఈవెన్ వాటర్ క్యాన్స్ కానివ్వండి, బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు కంఫర్టబుల్ ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది మీకు ముందు సైజ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్ అనేది ఎక్కడ లభిస్తుంది. మీరు ఛార్జర్ కనెక్ట్ చేసుకుని ఈ స్కూటర్ని 4 hours ఛార్జింగ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ చూసుకున్నైతే రేర్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తున్నారన్నమాట. రేర్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది అనమాట. అలానే రేర్ సైడ్ చూసుకున్నైతే మడ్ గార్డ్ ఎలా ఉంటుంది, ఒక మీడియం క్వాలిటీతో మడ్ గార్డ్ అయితే లభిస్తుంది అనమాట. మ్యాక్స్ సంబంధించిన ఏఆర్ఐ అప్రూవ్డ్, నో లైసెన్స్ ఇక్కడ నెంబర్ ప్లేట్ అనేది ఇక్కడైతే లభిస్తుంది. అండ్ మీకు రేర్ సైడ్ చూసుకున్నైతే ఎల్లో లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ స్కూటర్లో మీకు 250 watt BLDC హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. దీని యొక్క పీక్ పవర్ వచ్చి సుమారుగా 800 watt వరకు అయితే ఉండొచ్చు అనమాట. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ అనమాట. 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు సెంటర్ స్టాండ్ లభిస్తుంది, అలానే సైడ్ స్టాండ్ కూడా లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ సుమారుగా ఒక 155 మిల్లీమీటర్ల వరకు అయితే ఉండొచ్చు అనమాట. అంటే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుందండి. ఈ స్కూటర్ సీట్ అయితే ఎలా ఉంటుంది అనమాట, మీడియం సీట్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక పర్సన్ అయితే కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు, ఇద్దరు కూడా కూర్చోవచ్చు. కానీ మోర్ ఓవర్ ఈ స్కూటర్ వచ్చి సింగిల్ పర్సన్ కోసం అయితే డెవలప్ చేసిన స్కూటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రేర్ సైడ్ చూస్తుంటే పిలియన్ రెస్ట్ కూడా అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇది కూడా మీకు యాక్సరీ కింద అయితే వస్తుంది. అంటే గ్రాబ్ రైల్ వచ్చి మనకి మెటల్ తో అయితే గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది అనమాట. సో స్ట్రాంగ్ అని గ్రాబ్ రైల్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ లో చూసుకున్నట్లయితే మనకి టర్న్ లైట్ ఇండికేటర్ స్విచెస్ అయితే ఉన్నాయి. అలానే మనకి లో బీమ్ హై బీమ్స్ సంబంధించిన స్విచ్ ఉంటుంది. అలానే హార్న్, అలానే క్రూజ్ కంట్రోల్ బటన్ అనమాట. రైట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకున్నట్లయితే మనకి లో బీమ్ హై బీమ్ సంబంధించి స్విచ్ అయితే ఉంటుంది. అలానే మనకి ఇది పార్కింగ్ బటన్. ఇది నెక్స్ట్ ఇది డిఫరెంట్ రైడ్ మోడ్ సంబంధించిన స్విచ్ అనమాట. 1, 2, 3 రైడ్ మోడ్స్. బట్ మీరు ఇక్కడ 3 రైడ్ మోడ్స్ ఉన్నాయి, దీనివల్ల మీకు యూజ్ అయితే ఉండదు అనమాట. సో వీళ్ళు సెకండ్ మోడ్ లాక్ చేసి అయితే మీకు ఈ స్కూటర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి రివర్స్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. ఈ బటన్ ప్రెస్ చేసి మీరు థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ ఈజీ యాక్సెస్ బాక్స్ కూడా లభిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే వాటర్ బాటిల్ కానివ్వండి, చిన్న గ్లాసెస్ లాంటివి పెట్టుకోవడానికి స్పేస్ అనేది లభిస్తుంది. అలానే పైన USB సాకెట్ కూడా లభిస్తుంది అనమాట. మీ మొబైల్ ఫోన్ ఏమైనా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే కింద చూసుకుంటే హుక్ కూడా ఇచ్చారనమాట. దీన్ని మీరు ఇలా తీసి మీరు ఏమైనా సంచులు కానివ్వండి, బ్యాగ్స్ లాంటివి అయితే తగిలించుకోవచ్చు. అలానే ఈ స్కూటర్తో పాటు మీకు లభించే కీ అనమాట. ఇది ఫిజికల్ కీ లభిస్తుంది, అలానే రిమోట్ కీ కూడా లభిస్తుంది. మీరు ఈ రిమోట్ కీని యూజ్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేస్తే రిమోట్ గా కూడా ఈ స్కూటర్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. ఈవెన్ యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉందన్నమాట. అన్లాక్, లాక్ బటన్ ప్రెస్ చేసి మీరు ఎవరైనా స్కూటర్ని ఇలాగా టచ్ చేస్తే ఇలాగా యాంటీ థెఫ్ట్ అలారం అయితే మోగుతుంది అనమాట. ఇప్పుడైతే మన స్కూటర్ డాష్ బోర్డ్ అయితే చూద్దామండి. సో కీని రైట్ సైడ్ తిప్పితే కనుక మనకి డాష్ బోర్డ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇనిషియల్ గా P మోడ్, పార్కింగ్ మోడ్ లో ఉంటుంది. మీరు బ్రేక్ ప్రెస్ చేస్తే మనకి రెడీ టు మూవ్ అనమాట. ఈ స్కూటర్లో మీకు కనిపించే ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇది వోల్టేజ్ అండ్ పక్కన చూపించేది వచ్చి ట్రిప్ మీటర్ రీడింగ్ అనమాట. స్కూటర్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే అప్పుడు మీకు ఏదైతే రీడింగ్ కనిపిస్తుందో, ఇక్కడ 72 volts, ఇక్కడ కనిపిస్తుంది వచ్చి మనకి ఓడోమీటర్ రీడింగ్ అనమాట. కొంతసేపు అయిన తర్వాత మీకు కనిపించేది ఏదైతే ఉందో ఇది వచ్చి మనకి ట్రిప్ మీటర్ రీడింగ్ అవుతుంది. ఇక్కడ వచ్చి మనకి స్పీడోమీటర్ ఎంత స్పీడ్ వెళ్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఏ మోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్లో అయితే ఉంటాయి అనమాట. మొత్తం 4 bars అయితే ఉంటాయి. మన స్కూటర్ యొక్క బూట్ స్పేస్ ఒకసారి ఓపెన్ చేద్దాం అండి. కీని యాంటీ క్లాక్ వైజ్ చెప్పాలి, టిక్ మన్ సౌండ్ వస్తుంది. మీరు సీట్ని ఓపెన్ చేస్తే కనుక బూట్ స్పేస్ ఇలా కనిపిస్తుంది. మీకు సుమారుగా ఒక 12-15 లీటర్స్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఇక్కడ చిన్న సామాన్లు, ఛార్జర్ అయితే పెట్టుకోవచ్చు, ఇంకా ఇతర సామాన్లు కూడా ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇక్కడ MCB బటన్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు స్కూటర్ని వాడకుండా పక్కన పెడితే కనుక మీరు MCBని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎప్పుడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అలానే తర్వాత మీరు సీట్ వేసేసినప్పుడు ఇలా వేస్తే టిక్ మన్ సౌండ్ వస్తే మీకు మళ్ళీ సీట్ లాక్ అయినట్టు అనమాట. సో ఆల్రెడీ మేము మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రేంజ్ టెస్ట్ ఇది చేసాం అనమాట. వాళ్ళు ఏదైతే కస్టమర్స్కి ఇస్తున్నారో అదే మోడ్లో మేము కూడా రేంజ్ టెస్ట్ ఇది చేసాం. సెకండ్ మోడ్లో
ఈ మోడ్లో మాకు యావరేజ్ స్పీడ్ వచ్చి మేము టెస్ట్ చేసిన రేంజ్ యావరేజ్ స్పీడ్ వచ్చి 37 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ వచ్చి 97 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందనమాట. నా వెయిట్ చూసుకుని వెళ్తే 68 కేజీల వెయిట్. సో ఈ 68 కేజీల వెయిట్తో నేను యావరేజ్గా 37 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే వచ్చిన రేంజ్. ఇక విషయం ఏంటంటే ఒకవేళ మీరు వెయిట్ పెరిగింది అనుకోండి, ఎక్కువ వెయిట్తో వెళ్తే కన్నా మళ్ళీ ఇంత రేంజ్ రాదనమాట. సో నేను వెళ్ళిన వెయిట్తో నాకు వెళ్ళిన యావరేజ్ స్పీడ్తో వచ్చింది. ఒకవేళ మీరు ఇంకా యావరేజ్ స్పీడ్ ఇంకా ఎక్కువ వెళ్ళారనుకోండి, దానివల్ల కూడా మీకు రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. సింగిల్ పర్సన్ 68 కేజీల వెయిట్ 37 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే వచ్చిన రేంజ్ అనమాట ఇది. ఒకవేళ మీరు డబల్స్ వెళ్తే మాత్రం ఇంత రేంజ్ అయితే రాదనమాట. సింగిల్స్తో వెళ్తేనే ఈ యావరేజ్ పారామీటర్స్ అయితే మీరు ఫాలో అయితే కనుక ఇంత రేంజ్ అయితే వస్తుంది మీకు. ఇక మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్లో వెళ్ళిస్తుంది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనమాట. 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని మీరు ఛార్జ్ చేయడానికి అయితే 4 గంటలు ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఇక ఇప్పుడు మ్యాక్ మోటార్ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు తెలుసుకుందాం అండి. సో ఒక స్కూటర్ తీసుకోవాలంటే ఫస్ట్ అందులో పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫస్ట్ మన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ నాకు నచ్చిన విషయం అంటే దీని బిల్డ్ క్వాలిటీ అయితే నచ్చింది అనమాట. సో వీళ్ళు మీరు ప్రైస్ తక్కువ బడ్జెట్లో ఇచ్చినప్పటికీ కూడా వాల్యూ ఫర్ మనీ బిల్డ్ క్వాలిటీ అనేది ఇస్తున్నారు అనమాట. రెండు చూసిన ఈ స్కూటర్ మీరు కంఫర్టబుల్ గా అయితే రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ టు హ్యాండిల్, ఎవరైనా కూడా రైడ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మూడో చూసుకునేది ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు క్రూజ్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్లో మరీ ఎక్కువ స్పీడే ఉండదు కాబట్టి మీరు ఇన్ కేసు ఒకటే స్ట్రెచ్లో లాంగ్ డిస్టెన్స్ కవర్ చేద్దాం అనుకుంటే క్రూజ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. చేతులు నొప్పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు, థ్రాటిల్ అదే పనిగా పట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో క్రూజ్ కంట్రోల్ అనేది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ స్కూటర్లో మీకు ఏదైతే ఉందో ఫుట్బోర్డ్ స్పేస్ అనమాట, లార్జ్ ఫుట్బోర్డ్ స్పేస్ లభిస్తుంది. మీ ఇంటికాడ ఏమైనా సిలిండర్లు కానివ్వండి, లేకపోతే వాటర్ క్యాన్స్ కానివ్వండి, లేకపోతే బ్యాగ్స్ లాంటివి ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే మీకు అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే స్కూటర్ యొక్క రేంజ్ అనమాట. సో వీళ్ళు ఇస్తున్న బడ్జెట్లో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 97 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది. సో వీళ్ళు ఇస్తున్న ప్రైస్ ఏదైతే ఉందో వాస్తవానికి స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 61,000 రూపాయలు అనమాట. బట్ వీళ్ళప్పుడు మహాకుంభమేళ ఆఫర్ కింద 8,000 రూపాయల భారీ డిస్కౌంట్తో కేవలం 53,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. సో 53,000 రూపాయల ప్రైస్కి 97 కిలోమీటర్ రేంజ్ అంటే మంచి రేంజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి ఉన్న క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ఈవెన్ రివర్స్ మోడ్ ఫీచర్ కానివ్వండి, లార్జ్ ఫుట్బోర్డ్ స్పేస్ కానివ్వండి, మంచి బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, సో ఇవన్నీ పారామీటర్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రకారం ఆ ప్రైస్కి అయితే వర్త్ ప్రైస్గా అయితే అనిపిస్తుంది నాకైతే. ఇక మరి ఎలక్ట్రిక్ స్కూటర్లో మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అంటే కనుక మరి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఇంకా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మీరు ఏదైతే బడ్జెట్ ప్రకారంగా మాకు బడ్జెట్లో కొంచెం లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో నా క్రూజ్ కంట్రోల్ కానీ రివర్స్ మోడ్ కానివ్వండి, సో మీరు ఒక 90 కిలోమీటర్స్ వరకు రేంజ్ కావాలనుకుంటే మాత్రం మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సాటిస్ఫై చేసే విధంగా ఇందులో అయితే పారామీటర్స్ అయితే ఉన్నాయండి. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అంటే కనుక నేను మరీ ఎక్కువ స్పీడ్ వెళ్ళను, నాకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కావాలి, ఇంటి దగ్గరే నేను ఫాస్ట్గా ఛార్జ్ చేసేసుకోవాలి, అలానే నా క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కావాలి, సో సుమారుగా ఒక 90 కిలోమీటర్స్ నాకు రేంజ్ కావాలంటే మాత్రం మీరు మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒకసారి అయితే మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఆ తర్వాత అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలైతే డిసైడ్ అవ్వండి. అలానే ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్లో కావాలనుకుంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో కూడా ఇస్తున్నారు. 55,000 రూపాయల స్కూటర్ని కాస్త 8,000 రూపాయల డిస్కౌంట్తో 47,000 రూపాయలకి స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. మేము ఆ స్కూటర్ సంబంధించిన రేంజ్ టెస్ట్ కూడా చేసాం, మాకు అప్పుడు 98 కిలోమీటర్ రేంజ్ అయితే రావడం జరిగింది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 2 years పాటు వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. అలానే మోటార్ కంట్రోలర్ చార్జర్ మీద 1 year పాటు వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది ఓవరాల్ గా మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన రివ్యూ అనమాట. సో ఎవరైనా మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ స్పెసిఫిక్ గా మీరు ఈ స్కూటర్ తీసుకోవాలనుకుంటే మాత్రం జనవరి మంత్ లోనే తీసుకుంటే మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. జనవరి మంత్ అంతా కూడా వీళ్ళు మహాకుంభమేళ సేల్లో 8,000 రూపాయల భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఆ ప్రైస్ అయితే ఉండదని చెప్తున్నారు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అర్థం అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.